ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశయులందరికీ కూడా మరి ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములో నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు అంటే ఈ యొక్క 72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహంతో పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండటం చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో రాహు మహర్దశో కేతు మహర్దశలో అంతర్దశలో శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజ శుక్రులు కలిసి ఉన్న, రాహు శుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రెజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారేం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానుచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకు సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు ఎప్పుడూ కూడా ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు, అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లుల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము, ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే, మిలిటరీ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఓనర్స్ కావచ్చు పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయి పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి
అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో, కోర్టులకో, పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలా మందికి ఉంటోంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరినే ఆ ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంచగ్రహ కూటమి రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది. కాబట్టి చాలా చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే, గోచారంలో రూల్స్ వేరుంటాయి. జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలిగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము, ఒకరి పోయిన తర్వాత మళ్ళీ వరుసనే ఇద్దరు ముగ్గురు ఆ ఇంట్లో చనిపోవటము, ఇలాంటివి కూడా చాలా సమస్యలు ఉంటాయండి. కొంతమంది ఇళ్లలో అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జన్మతః వారు చేసుకున్నటువంటి కర్మానుసారంలో ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు ఎక్కడైనా కనుక యాక్టివేట్ అయితే, ఆ గ్రహాలు ఎక్కడన్నా కలిసి ఉన్నట్లయితే, ఆ సర్పదోష ప్రభావాలు కావచ్చు, కుజదోష ప్రభావాలు, శనిగ్రహ దోషాల ప్రభావాల వలన ఇప్పుడు గోచారంలో వారి యొక్క జన్మరాశి, వారి యొక్క జన్మ నక్షత్రానుసారము గ్రహాలు సంచరించేటటువంటి మూమెంట్ సరిగ్గా లేదు. కాబట్టి ప్రతి ఒక్క రాశివారు జాగ్రత్తగా వినండి, గమనించండి. ఉన్నటువంటి దోష పరిహారార్థం నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రతినిత్యము కూడా దాదాపుగా మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ శాంతి కోసము మహాగణపతి, దుర్గాదేవి, అట్లాగే సర్పసూక్త జప పారాయణలు, ఆ 3 గ్రహాలకి జపాలు చేస్తూ ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కుజుడు శని యొక్క యుతి వలన కొంతమంది జాతకాలలో దోషాలు ఉంటాయి. కాబట్టి అంటే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, ప్రమోషన్స్ లాగా ఉద్యోగాలు పోయి, లేకపోతే ఉద్యోగాలలో ఎప్పుడు గొడవలు, వీరికి ఉన్న అతి ఆవేశం వలన రక్త సంబంధ దోషాలు కావచ్చు, రక్త సంబంధీకుల వలన కోర్టు సమస్యలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి గొడవలు, కొట్లాటలు, ప్రమాదాలు, ఈ యొక్క విషయాల యందు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి కోసమని చెప్పి ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ప్రత్యేకించి కుజగ్రహ శనిగ్రహ జపాన్ని ఆచరిస్తూ హనుమంతుడికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి ఈ 2 గ్రహాలని ఒత్తిపట్టేటటువంటి హనుమంతుడికి సంబంధించినటువంటి మన్య సూక్త జపాన్ని పారాయణ చేస్తూ నిత్యము హనుమాన్ చాలీసా చేస్తూ, ఇవన్నీ కూడా మన్య సూక్త పారాయణము నిత్యము 5 సార్లు, హనుమాన్ చాలీసా 5 సార్లు, అట్లాగే ఈ యొక్క గణపతి అధర్వణ సూక్తము 7 సార్లు, సర్ప సూక్తము 6 సార్లు, దుర్గా సూక్తము 18 సార్లు. ఈ యొక్క 70 రోజుల కాలము కూడా నేను ప్రత్యేకించి, ఎందుకంటే జాతకాలలో ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి ప్రత్యేకించి విపరీతమైనటువంటి ధనము ఖర్చు అయ్యేటటువంటి సందర్భాలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే వాటికి చేయవలసినటువంటి జప సంఖ్య కావచ్చు, వాటికి హోమాలు చేయాలన్నా, క్షీరతర్పణాలు చేయాలన్నా, అభిషేకాలు చేయాలన్నా, అర్చనలు చేయాలన్నా విపరీతమైనటువంటి ఖర్చు ఇప్పుడున్నటువంటి మానవ ప్రపంచంలో ఉంది. కాబట్టి వారందరికీ ఊరటనివ్వటానికి నా వంతు ప్రయత్నంగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చేసేటటువంటి భాగ్యాన్ని భగవంతుడిచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి ఈ జ్ఞానంతో పాటుగా మంత్ర బలాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి కంపల్సరీ ఎవరైతే నాతో ఫోన్ చేసి సంప్రదిస్తారో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వారి మాత్రమే నమ్మి గనక ఫోన్ చేయగలిగితే గనక వారి కోసము ఈ 70 రోజులు నేను చేసేటటువంటి ఈ ఆరాధనకి ఉన్నంతలో మా యొక్క పీఠానికి ఉపయోగపడేటటువంటి దక్షిణ రూపకంగా నేను ఏర్పాటు చేసి ఉన్నాను. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి ఒక్కరికి వారి గోత్రము, నక్షత్రము, రాశి, వారి యొక్క పేరు, ఎవరికి సంబంధించి వారి దోషం చెప్తే ఆ దోషాన్ని నిత్యము నేను చెప్పి చేయటము, అట్లాగే
ముఖ్యంగా మార్చి 18వ తారీఖున అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం, నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ పాశుపతంతో పాటుగా, అంటే వాటికి సంబంధించిన మంత్రాలతో పాటుగా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం జరుగుతుంది. అది సంతానం కోసం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు, కోర్టు వ్యవహారాల్లో విజయ సాధన గురించి కావచ్చు, సంతాన ప్రాప్తికి, వివాహ ప్రాప్తికి ముఖ్యంగా ఈ యొక్క హోమాన్ని తలపెట్టాను. అట్లాగే ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య రోజున హనుమత్ పాశుపత రుద్రహోమాన్ని చేస్తున్నాను. దాంతోపాటుగా మళ్ళీ నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహితంగా ఈ యొక్క హోమాలు నేను తలపెట్టాను. కాబట్టి ఇదంతా కూడా 70 రోజులు కూడా ఒక ప్యాకేజీగా నేను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటుగా ఉండాలి, అందరూ భరాయించేటటువంటి శక్తిని కలిగి ఉండాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ 70 రోజులు కూడా పూర్తిగా నేను ఈ యొక్క కార్యక్రమానికి అనుసంధానమై అందరికీ ఉపయోగం కలగాలని, అట్లాగే మిగతా రాశులు వారందరికీ ముఖ్యంగానండి ఈ యొక్క దోషాలు కుంభము, మకరము, మీనరాశి, అట్లాగే మనకి మేషరాశి వస్తుంది, తర్వాత కూడా మిథున రాశి, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు. ఎందుకంటే యాక్చువల్లీ అన్ని రాశులకి ఈ కుజుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు కొన్ని రాశులకి ఎన్నో రకాల దుస్సంఘటనలు జరుగుతాయి. మళ్ళీ ఏప్రిల్ 6 తర్వాత కుజుడు శనితో కలిసినప్పుడు కొన్ని రకాల దుస్సంఘటనలు కలుస్తాయి. ఏది వారి జాతకాల్లో గనక సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనితో పాటుగా కంటక వేదా శనితో పాటుగా ఈ కుజుడు కలవటం మహా డేంజరు. కాబట్టి ప్రత్యేకించి కుజగ్రహం గురించే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆవేశపరుడు, ఆందోళనకరుడు, ఎన్నో సమస్యలని, ప్రమాదాలని, ఎన్నో ఇబ్బందులను, అనారోగ్యాలని కలుగజేస్తాడు. కాబట్టి ఆ సమస్యల నివృత్తి కోసము ఆ గ్రహాలకి అన్వయించబడినటువంటి దేవతల యొక్క సూక్త పారాయణలు చేస్తూ ఇన్నిసార్లు అని చెప్పి ఆ 70 రోజుల తర్వాత మరి గణపతి, మహాగణపతికి సంబంధించినటువంటి అష్టగణపతుల దర్శనాన్ని, పూణేలో ఉన్నటువంటి అష్టగణపతుల దర్శనాన్ని చేసుకొని ఈ 70 రోజులు చేసినటువంటి ఈ యొక్క రక్ష కానివ్వండి, హోమం రక్ష కానీ, అక్కడ స్వామివారికి పూజ చేయించి అక్కడ ఉన్నటువంటి భస్మము, అక్కడ తాగించినటువంటి రక్షల్ని కూడా మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. కాబట్టి నమ్మిన వాళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు, జాతకరీత్యా అంటే భరాయించలేని వాళ్ళు, భరాయించేటటువంటి వాళ్ళు, జాతకంలో దోషాలు కలుగుతూ ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు తప్పకుండా పీఠానికి నాకు ఫోన్ చేసి సంప్రదించండి. మీ గోత్రనామాదులు ఇవ్వండి. నేను చేసుకునేటట్టుగా మీరు కూడా చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సుఖీభవ. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయో తెలుసుకుంటూ వారు ఏ ఏ స్తోత్రాలు చదవాలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు వీరికి చతుర్థ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహు యొక్క ప్రయాణము జరుగుతూ ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 2 వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్థ స్థానంలో జరుగుతోంది. ఆ తదుపరి మార్చి 3వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజరాహుల యొక్క మరియు 10వ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ఈ సర్పదోష ప్రభావం అనేటటువంటిది కొంచెం కష్టతరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము, దశమంలో కర్మస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహము ఉంటే జాతకరీత్యా మనకి సర్పదోషంలో 12 దోషాల్లో శంఖపాల సర్పయోగ దోషము అంటారు దీన్ని. దాంతోపాటుగా ఈ కుజుడు 4వ స్థానంలో రాహుతో కలవటం మహాదోషప్రదం. ఒకవేళ జాతకంలో కనుక వీరికి ఈ కుజగ్రహము అనుకూలమైనటువంటి పరిస్థితి ఉందనుకోండి, ఆ యొక్క లగ్నం నుంచి కుజుడు ఉన్నటువంటి స్థానాధిపత్య పరంగా కుజుడు గనక విషయ లాభాన్ని గనక ఇచ్చినట్లయితే ఉన్నతమైనటువంటి గృహ వాహన యోగాలని, మాతృ సౌఖ్యాన్ని, విద్యలో అకుంఠితమైనటువంటి దీక్ష కనబరిచి విశేషమైనటువంటి గౌరవ మర్యాదల్ని పొందే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు చాలా మానసిక సౌకర్యవంతంగా, కంఫర్టబుల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. యోగిస్తే కుజుడు కానీ రాహు కానీ ఎవరు యోగించినా కూడా జాతకంలో కొంతవరకు ఇవి కొంచెం ఆ భావాల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాయి మంచిగా. లేకపోతే ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి మార్చి 2 వరకు ఉద్యోగంలో అవస్థలు, వ్యవస్థ లోపత్వం, దాని ద్వారా మాట పడటం, కీర్తి నశించడం,
మాతృ సంబంధిత పితృ సంబంధిత అనారోగ్యాల లోపాల వలన కుటుంబంలో మీకు సౌఖ్యం లేకపోవటం, భార్యాభర్తల మధ్య సరైనటువంటి అనుసంధానమైనటువంటి మాటలు లేక భోజన సౌకర్యాల విషయంలో కావచ్చు, వాహనపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, లేకపోతే కొన్ని పెట్టుబడుల విషయంలో కావచ్చు, చక్కటి సౌఖ్యాన్ని కోల్పోయే పరిస్థితులు కలుగుతాయి. అలాగే ఆకస్మికంగా బంధువుల ద్వారా కానీ, లేకపోతే అప్పటికప్పుడు పరిచయమైన వాళ్ళ ద్వారా కానీ మీకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కానీ, వ్యాపారంలో ఆకస్మికంగా వచ్చేటటువంటి కొన్ని చక్కటి లాభాలు కానీ అవి కొంత నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా, ఈ పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఎన్నో లోపాలని దోషాలని కలుగజేస్తూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. విషయం పూర్తిగా అర్థం అవడానికి చెప్తున్నానండి, ఇది భయపెట్టడానికి కాదు, గుర్తుపెట్టుకోవాలి. వినేవాళ్ళు మాకు నెగిటివ్ ఉంది అది చెప్తే చాలనుకుంటున్నారు. అన్ని రకాలుగా ఆలోచించి చెప్పగలగాలి. వినేవాళ్ళు కూడా ఓపికగా వినాలి. ఆదుర్దాతో ఈ ఛానల్లో ఒకటి ఆ ఛానల్లో ఒకటి అందరు చెప్పేది వినేసేసి మాకు ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది అని పరిగెత్తడం కాదు. అసలు ఆ దోషం ఎలా వస్తుంది, మేము ఏం చేయగలిగితే బాగుంటుంది. ఇదే జ్యోతిష్యం అంటే ఏం లేదు, తెలుసుకోవడం, ఆచరించడం. జ్యోతిష్యాన్ని నమ్మాలి, పరిహారాలు ఆచరించాలి, అప్పుడే మనకి ఉన్న దోషాలు పోతాయి. మరి ఈ కుజరాహువులు మార్చి 2 నుంచి ఈ యొక్క ఏప్రిల్ 5వ తారీఖు వరకు కూడా ఈ 4వ స్థానంలో ఉండటం ద్వారా, కేతువు 10లో ఉండటం ద్వారా ఆర్థిక లావాదేవీలలో కానీ, అట్లాగే వ్యాపార వృత్తి విషయాలలో కాస్త మీకు సంఘర్షణలు, ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. మాతృ సంబంధిత అనారోగ్య విషయాలలో మీకు సౌకర్యం తగ్గుతుంది. మీ యొక్క రోగ నిరోధక శక్తి కూడా కొంత తగ్గి కుటుంబంలో మీరు అనుకున్నటువంటి సౌకర్యవంతమైనటువంటి ఆహారాన్ని కూడా తినలేని పరిస్థితి. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకోండి. కారు కానీ, బండి కానీ, లారీ కానీ, బస్సు కానీ, ట్రైన్ కానీ, ఏదైనా సరే ఎవరు ఏది నడిపినా చెక్ చేసుకోండి. బ్రేకులు, బ్రేక్ ఆయిల్, లేకపోతే వాహనానికి సంబంధించిన టైర్లు అన్నీ చెక్ చేసుకోండి. అట్లాగే లోపల నీళ్లు ఉన్నాయా, ఆయిల్ ఉందా, ఇంజిన్ ఆయిల్ ఉందా అన్నీ చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వివరంగా చెప్తున్నానంటే, ఇది అగ్నితత్వము కలిగినటువంటి గ్రహము కుజుడు. రాహుతో కలిస్తే దానికి ఉగ్రరూపం, ఉద్రేక రూపం ఎక్కువైపోతూ ఉంటుంది. మీ శరీర ఆరోగ్యంలో కూడా రక్త సంబంధిత దోషాలు ఉధృతమయ్యే అవకాశాలు ఉంటాయి. హార్ట్ రిలేటెడ్కి సంబంధించిన వాల్వ్స్ పుడుకుపోవటం, లేకపోతే రక్త ప్రసరణ ఆగిపోవటం. రాహు అనేవాడు కంజెక్ట్ చేస్తాడు, లేనిపోని వ్యవస్థ అస్తవ్యస్తం చేసేస్తాడు. ఆయన ఉన్నట్టుండి హార్ట్కి సంబంధించిన రిలేటెడ్ సమస్యలు రావటం, ఇందా చెప్పినట్టుగా రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం, అప్పులు అంటే ఏదైనా గృహ విషయంలో, భూమి విషయంలో, అన్నదమ్ముల విషయంలో, లేకపోతే మాత్రార్జిత విషయంలో, పిత్రార్జిత విషయంలో, మీరు ఏదైనా రియల్ ఎస్టేట్లో భూమి పెంటే ఆ విషయంలో ఎవరో కబ్జా చేశారని మీకు ఫోన్ రావటం, మీరు ఆదుర్దాగా కింద మీద పడిపోయి వెళ్ళిపోవటం, భయపడడం, గొడవలు పడటం, వారి మీద కేసులు పెట్టడం, కోర్టు కేసులు అవ్వడం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలన్నీ మీ ముందుంటాయి ఈ కుజుడు రాహుతో కలిసి. చదువుకునే విద్యార్థులు అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకండి, లేనిపోని ప్రయాణాలు పెట్టుకోకండి, లేనిపోని ప్రమాదాలు అంచుదాకా వెళ్ళకండి. అట్లాగే ముఖ్యంగా వీరు గృహములు కొనేటప్పుడు, వాహనములు కొనేటప్పుడు కొంచెం ఆలస్యమైనా సరే ఓపికగా ఉండండి, కంగారు పడి భయపడకండి. నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి, జాగ్రత్త. కాబట్టి ఏప్రిల్ 5 వరకు వీరి కోసమని మా పీఠంలో తప్పకుండా కుజరాహు కేతువులకి సంబంధించి జాతకంలో సర్పదోషాలు, కుజదోషాలు ఉన్న వాళ్ళకి, అట్లాగే ఈ ఏప్రిల్ 6 నుంచి కూడా మే 10 వరకు కూడా కుజుడు శనితో కలిసి సంతాన ప్రతిబంధక దోషాలు కలుగు చేస్తున్నాడు. సంతాన నష్టాలు కలుగు చేసే అవకాశం కలుగుతుంది. కొంతమందికి అయితే కనుక తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. దీర్ఘకాలిక రోగాలతో ఎవరైనా సరే బాధపడుతుంటే, అంటే ఏదైనా ఎముకలు విరిగిన వాళ్ళు, ప్రమాదాల్లో ఇబ్బందులు పడ్డవాళ్ళు, శిరోభాగం కావచ్చు, లేకపోతే జననాంగాల విషయంలో కావచ్చు, లేకపోతే కొంతమంది పీరియాడిక్ సరిగ్గా రాక స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారందరికీ కూడా కొంతవరకు సరైనటువంటి డాక్టర్ దొరకడం, సరైనటువంటి వైద్య సలహాల ద్వారా, ఔషధాలు స్వీకరించడం ద్వారా మీకు ఉన్నటువంటి కొన్ని అనారోగ్యాలు తగ్గిపోయే పరిస్థితి కలుగుతుంది. అలాగే మీకున్నటువంటి అప్పుల బాధ నుంచి కొంతవరకు ఎవరో ఒకరు సహకారం చేయటం, బంధుమిత్రాదులు కావచ్చు, మీ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మీకు సంబంధించిన కుటుంబీకుల్లో మాతృ సంబంధితమైన పెద్దవాళ్ళు కావచ్చు, మీకు ఎంతో కొంత సహకారం చేసి మీ అప్పుల బాధల్ని తగ్గించే ప్రయత్నంలో వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ కావచ్చు. జాగ్రత్తగా
మీరు దాన్ని రిసీవ్ చేసుకోండి ఆఫ్టర్ April 6. అంటే ఇవన్నీ మన జాతకంలో జన్మలగ్నాతో ఎక్కడో అక్కడ ముడిపడి ఉంటే నేను చెప్పే మంచి కానీ చెడు కానీ మీకు అన్వయిస్తూ ఉంటాయి. అంతేగాని గోచారంలో నేను చెప్పినవన్నీ ఇలాగే జరుగుతాయని ఉండదు. జాతకంలో ఒకవేళ మీకు వేరే శుభదశలు అంతర్దశలు జరుగుతుంటే అవి వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. మనం ఒకవేళ వెళ్తున్నాం, ఇక్కడ ప్రమాదం జరుగుతుంది అనుకుంటే వేరే చోట అదే ప్రమాదం జరగదు. రోడ్లు అవే, మధ్యలో ఎన్నో ఉంటాయి చీలికలు. అట్లాగే 9 గ్రహాల్లో ఈ యొక్క కుజరాహుల మిశ్రము, కుజశనుల యొక్క ప్రభావం చాలా దోషభూయితమైనటువంటిది. కాబట్టి ఎవరైనా సరే విద్య విషయంలో, గృహ విషయంలో, అన్నదమ్ముల విషయంలో, మాతృ విషయంలో, వాహనాలు కొనటము అమ్మటం విషయంలో, ప్రమాదాల విషయంలో, సంతానపరమైనటువంటి సంబంధిత దోషాలు, షేర్స్, స్టాక్ మార్కెట్లు ఇలాంటి విషయాల్లో పెట్టుబడులు పెట్టకండి. ఒకవేళ వస్తే తీసేసుకోండి, లాభపడండి, ఇంకా లాభం వస్తుందని ఆలోచించకండి. వీటిలో ఏదైనా దోషాలు ఉండి మీ జాతకంలో కనుక ఏదైనా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ యొక్క నేను చేసేటటువంటి శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా మార్చి 2 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా మరి కుజరాహు కేతువులకి సంబంధించినటువంటి దోష నివృత్తి కోసము ఆ గ్రహాలకి జపశాంతి, క్షీరతర్పణ శాంతి, అట్లాగే గణపతి, దుర్గా, సర్పసూక్త జపాలు, మార్చి 18వ తేదీన అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము, అట్లాగే నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ హోమము, ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా కుజశనుల యొక్క దోష నివృత్తి కోసం మరి హనుమంతుడికి సంబంధించినటువంటి మంజుసూక్త జపపారాయణ, కుజశనుల యొక్క గ్రహాలకు జపాలు, హనుమాన్ చాలీసా పారాయణ, ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య రోజున హనుమత్ రుద్ర పాశుపత హోమము, నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ పాశుపతము కంపల్సరీ జరుగుతుంది మా పీఠంలో. ఈ 70 రోజుల యొక్క ఈ యొక్క ప్రాసెస్ పూజలో ఎవరైనా సరే వారి జన్మతః జాతకంలో ఉన్నటువంటి దోషాలు, ఇప్పుడున్న దోషాలు పోగొట్టుకోవడానికి ఈ రాశుల వాళ్ళు, ఇందాక చెప్పినట్టుగా కొన్ని నక్షత్రాల వారు, రాశుల వారు మా పీఠానికి ఫోన్ చేసి చక్కగా మీకున్న సమస్యను చెప్పుకొని ఈ పూజలో పాల్గొనే అవకాశం తీసుకోండి. దాని ద్వారా మీకు నేను ఇచ్చేటటువంటి ఆ భస్మ ప్రసాదము, రక్షా ప్రసాదము మీకు జీవితంలో చాలా యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే 70 రోజులు ఆ మంత్ర ప్రభావంతో కలిసినటువంటి ఆ పూజ ప్రసాదం అనేటటువంటిది మీ ఇంటికి రావటము, మీరు ధరించటము చాలా యోగ్యంగా మీరు భావించాలి. ఈ 70 రోజులు మిమ్మల్ని కాపాడే శక్తి నేను తీసుకుంటున్నాను కాబట్టి ఆ యొక్క మంత్ర జపాలు, ఆ యొక్క మంత్ర శక్తి మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా తప్పకుండా ఈ 70 రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆయన యొక్క అభిషేకాలు, ఆయనకి ప్రదక్షిణాలు చేయండి. అట్లాగే హనుమాన్ చాలీసా చదవండి, హనుమంతుడికి సంబంధించిన దండకాలు, స్తోత్రాలు, శ్రీరామరక్ష స్తోత్రం చదవండి. హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆనందంగా, లాభదాయకంగా ఆ పరమేశ్వరుడు వీళ్ళిద్దరి ద్వారా మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు. ఓం శరవణ భవాయ నమః.